ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే చార్మినార్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడైతే నేను చార్మినార్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇదైతే ఇప్పుడైతే వ్యూ అయితే చూడండి చార్మినార్ కి. ఇక్కడైతే షాపులు అయితే చాలా 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 బాగున్నాయి అనమాట. అందులో అన్ని కూడా మొత్తం కూడా దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే మేమైతే ఇగోండి మనం చార్మినార్ దగ్గరలో అయితే ఎంట్రన్స్ దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ కూడా. ఇప్పుడైతే నేను ఇదిగోండి చార్మినార్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది అనమాట. అయితే చార్మినార్ దగ్గర అయితే మొత్తం అయితే ఇప్పుడైతే మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మనకు వచ్చేటప్పుడు ఇక్కడ లోకల్ మార్కెట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి వస్తువు అయితే కొనుక్కోవడం అయితే జరుగుతుంది అనమాట. అన్ని కూడా తక్కువ కాస్ట్ లో అయితే ఇక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే చార్మినార్ అయితే పైకి అయితే రావడం అయితే జరిగిందండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం అయితే చార్మినార్ పైకి అయితే రావడం అయితే జరిగింది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చార్మినార్ పైన అయితే ఉన్నామండి. వ్యూ పాయింట్ ఒకసారి అయితే మనం చూసుకున్నట్లయితే మొత్తం షాపులు అయితే కనపడుతూ ఉన్నాయి అనమాట. మనకి అయితే మసీద్ కూడా అయితే కనపడుతుంది అనమాట. ఇప్పుడైతే మేమైతే చార్మినార్ పైన అయితే ఉన్నామండి. ఒకసారి వ్యూ పాయింట్ అయితే ఒకసారి చూడాల్సిందిగా కోరుచున్నా. ఐస్ క్రీము అన్న ఐస్ క్రీమ్ కావాలా? డబ్బులు ఉన్నాయా నీ దగ్గర? ఏ చూపించు. ఎంత ఉన్నాయిరా? ఎంత ఉన్నాయి నానా? ఎంతది? 3 రూపాయలు. అది కూడా 3 రూపాయలేనా? అన్నయ్య కొనిస్తావా? ఎన్ని కొనిస్తావు? 3 రూపాయలు కొనిస్తావా? సరే అయితే. ఎక్కడికొచ్చు? ఇక్కడ అంటే ఏంటి హైదరాబాదా? ఇప్పుడు ఎక్కడున్నావు? చార్మినార్ దగ్గర ఉన్నావా? ఇది పడిపోయిందండి. చార్మినార్ దగ్గరికి వచ్చావా? ఏది చార్మినార్ చూపించు. ఇదిగో ఇదిగో ఇదిగో. ఇదేనా? బాగా నచ్చిందా? ఎరా మళ్ళీ పెట్టేస్తున్నావు అండి. ఎక్కడికి? ఏ తాత? మన తాతేనా? గాంధీ తాత. సరే అయితే. ఇప్పుడైతే చార్మినార్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి. ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నది. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. ఇక అల్లరబ్బాయి అయితే బాగా అల్లరి అయితే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే మేమైతే పైకి వెళ్ళి వచ్చి ఇక్కడైతే కింద కూర్చున్నాం అనమాట. మొత్తం
ఇక్కడ వచ్చేసి శ్రీ భాగ్యలక్ష్మి దేవి అమ్మవారు కూడా దేవాలయం ఉంది కదండి. ఆ దగ్గరలో అయితే మేమైతే ఎంట్రన్స్ లో అయితే ఇక్కడ చూడడం అయితే జరిగినది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే. ఈ రోజు అయితే మేమైతే ఇక్కడ చార్మినార్ అయితే చూడడానికి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడైతే చూసామండి, పైకి ఎక్కి మొత్తం అంతా కూడా చూడడం. కింద దిగిరి ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు అయితే మొత్తం అంతా ఈ కొండకి అయితే వెళ్ళారు అనమాట. షాపింగ్ అయితే చేయడానికి అయితే వెళ్ళారు. ఈ షాపింగ్ చేసిన తర్వాత మేమైతే ఇక్కడ ప్రశాంతంగా అయితే ఇక్కడ అన్ని ఎత్తుకి అయితే ఇదిగోండి అందరు అన్నయ్యలు అయితే కొడుతున్నాడు అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళి ఇట్రా అన్న, ఇట్రా ఇట్రా ఇట్లా నా దగ్గరికి వచ్చా ఏరా బోటింగ్ అయితే చూడండి ఎంత ఎక్కువగా ఉన్నదో. తప్పు అలా పడేయకూడదు. ఇదిగోండి అల్లరబ్బాయి అయితే బాగా అల్లరి అయితే చేస్తున్నాడు అనమాట. క్యూ లైన్ అయితే బాగా ఎక్కువగా ఉన్నదండి, హెవీగా ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి సుమారుగా 2:30 అలా అవుతుంది. సరే, ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నదండి. అదే విధంగా ఇక్కడైతే షాపులు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని రకాలుగా అయితే దొరకడం అయితే జరుగుతున్నది. పైన అయితే చూడండి అలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఇక్కడైతే ఇప్పుడైతే చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఎక్కువ ఫ్లోటింగ్ గా ఉండేటప్పటికి 2 దారాలు అయితే తీయడం అయితే జరిగింది అనమాట. రెండింటిని కూడా మొత్తం వదిలి ఫ్లోటింగ్ ని తగ్గించడం అయితే జరుగుతుంది. ఇదిగోండి మనకి షాప్ లో అయితే చూసారు కదా, చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. తక్కువ బడ్జెట్ లో మనకి అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడైతే ఈ చార్మినార్ దగ్గర అయితే దొరకడం అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇప్పుడైతే ఈ షాపులు అయితే మీరు అయితే చూడొచ్చు అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం అయితే చార్మినార్ రౌండ్ సర్కిల్ అయితే తిరగడం అయితే జరుగుతుంది అనమాట. హాయ్, నమస్తే ఫ్రెండ్స్. ఒక్కసారి మనం చార్మినార్ అయితే మొత్తం అంతా ఒకసారి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా చాలా చక్కగా అయితే ఉన్నదన్నమాట. ఒకసారి అయితే మనం అయితే అంతా కూడా గమనించవచ్చు. ఇప్పుడైతే మనకైతే చాలా చక్కగా అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది కదండి, దాని పక్క నుంచి అయితే మనం అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడైతే చూసినట్లయితే మనకి చాలా వరకు షాప్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సెల్ ఫోన్లు అన్ని రకాల వస్తువులన్నీ మనకైతే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే కనపడడం అయితే ఉంది. ఇక్కడైతే చాలా చాలా చక్కగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అదే విధంగా మనకి ఇక్కడ చాలా మంది జీవనోపాధి ఇలాంటి చిన్న చిన్న మనం వచ్చే సందర్శకుల వల్ల ఇక్కడైతే జీవనోపాధి కూడా ఇక్కడైతే జరుగుతూ ఉంటది అనమాట. ఇది కూడా ఒకసారి మనం అయితే చూసినట్లయితే ఇక్కడైతే ఇలా గౌన్లు పెట్టుకుని కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా వరకు ప్రతి ఏదో ఒకటి అమ్ముకుని ఇలా జీవనోపాధి సాగిస్తూ ఉంటారు అనమాట. మనకైతే చాలా చాలా చక్కగా అయితే ఉన్నదనమాట. ఇదైతే ఇది నేనైతే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 4 సార్లు అయితే రావడం అయితే జరిగిందండి. చాలా చక్కగా అయితే ఇప్పుడైతే ఇంకా బాగా అప్పుడైతే ఇంత ఫ్లోటింగ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే చాలా చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. మనకి ఇంకా వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా చాలా శ్రద్ధగా అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది.
గైస్ ఇప్పుడైతే మేము మదీనా రోడ్ లో అయితే ఉన్నామండి. ఒక్కసారి ట్రాఫిక్ అయితే మొత్తం చూడండి. మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. షాప్స్ అయితే ఒక మాదిరిగా లేవండి. మీలో ఎంతమందికి ఈ మదీనా రోడ్ లో షాపింగ్ చేశారో కామెంట్ అయితే చేయండి. మదీనా బిల్డింగ్ ఇదిగోండి. ఇప్పుడు అయితే మనం కరెక్ట్ గా మదీనా బిల్డింగ్ అయితే చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది మదీనా బిల్డింగ్ అనమాట. అరే ఆగబాయ్, ఇదిగోండి ఇది మొత్తం మదీనా బిల్డింగ్ అనమాట. శారీస్ మొత్తం అన్ని అయితే ఇక్కడ చాలా వరకు అయితే హోల్సేల్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తాగిరా నువ్వు తాగేసి తాగదు. ఎరా ఎక్కడికి వెళ్ళావు నాయనా? చార్మినారా? ఏం చూసావు? ఏం చూడలేదా? ఆయన తీసుకో, ఈ నా కాలు మీద కూర్చుంటాడు. పల్లవి కూర్చో, అలాగే కూర్చోండి, కూర్చోరా మొత్తం చెప్పే. పైకి కూర్చోరా అబ్బాయి, సరిగ్గా కూర్చోరా అబ్బాయి. ఎత్తుకు బాబు, బాబు ఎత్తుకు బాబు. ఎందుకు కదా
అరే ఇది ఎదరు కదా, అదే ఎదర, ఇది ఒక పక్క. నీటి బిందు కేసు వచ్చావు కదా, ఆ నీటి బిందు పైనుంచి వెళ్తున్నావు ఫ్లైఓవర్. ఈయన పట్టుకోరా, చెయ్యి పట్టుకో. అదిగోనే, అదిగో గేట్ లోనే ఇటు నుంచి కనపడింది. అదిగో ఆ నీటి బిందు కేసి వచ్చావు. అదే ట్యాంక్. ఈ రోడ్ లో వచ్చాం మనం. ఇది ఈ రోడ్డే వచ్చింది. పట్టుకోరు తలలో అమరవీరుల కోసం లోపల పట్టుకోరా తల ఉంచు. వ్యూ పదస్ పైకి ఉంచరా. ఇటే కింద నుంచి వచ్చాం. అక్కడ కూడా ఒకసారి అయితే మనం వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు సరే వెళ్తాం. అది ఆ రోడ్లో వెళ్ళాం. పట్టుకోరండి. అసలు ఎక్సలెంట్ ఉంటది ఇదంతా మొత్తం. అదే చెప్పింది మొత్తం అని. వచ్చాక కూడా ఇప్పుడు ఎటు కొట్టుకుంటుంది. అప్పుడు క్లోజ్ చేస్తాను. అంటే చెప్తాను స్టీల్ తోనే కింద ఐరన్, మొత్తం అంతా ఐరన్ తో కట్టారు కాబట్టి దాని స్టీల్ బ్రిడ్జ్. అక్కడ దిగుతారు. పొద్దున వెళ్ళాంగా చూపించగా, దీని కింద నుంచి వెళ్ళాంగా ఇక్కడ వరకు వచ్చి దాన్ని స్టీల్ బ్రిడ్జ్ అని చెప్పానా? చెప్పలేదా? అప్పుడు కొనుక్కున్నది మెయిన్ రోడ్ మరి. ఇప్పుడు నెంబర్ 28 పిల్లర్ నెక్స్ట్ సైడ్